యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం విశాఖ నగరం అంతా కూడా సర్వసన్నద్ధం అవుతా ఉంది. యోగా మన సాంప్రదాయాలని, మన ఆరోగ్యంలో భాగం. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకోసం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధానమంత్రి గారు మోడీ గారి చొరవతో 10 సంవత్సరాలు పూర్తయింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ తీరంలో సుందర విశాఖ నగరంలో జరుపుకోవాలని చెప్పేసి వారు నిశ్చయించడం, దానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు స్వాగతించి ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రపంచం యావత్తు మన విశాఖ వైపు చూస్తూ ఉంది. 175 దేశాల నుంచి ప్రతినిధుల పార్టిసిపేషన్తో పాటు ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆర్కే బీచ్లో యోగాని చేయడం కూడా జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా విశాఖపట్నంలో కాళీమాత టెంపుల్ దగ్గర నుంచి భీమిలి బీచ్ వరకు కూడాను 29.5 కిలోమీటర్ల మేర 3,26,000 మంది లక్ష్యంతో ఒకే ఒక స్టెచ్లో యోగా నిర్వహణ చేయబోతా ఉన్నాం. దాంతోపాటుగా విశాఖ నగరంలో 5 లక్షల మందితోటి యోగాని అలౌ చేయబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితోటి 1,00,000 కేంద్రాల్లో మనం ఈ యోగాని చేయబోతా ఉన్నాం. దీంతో పాటుగా 25,000 మంది విద్యార్థులు 108 సూర్య నమస్కారాలు చేయబోతున్నారు. ఇవన్నీ కూడా గిన్నెస్ బుక్ రికార్డ్స్ని మనం సృష్టించబోతున్నాం. దీనికి వేదికగా మన విశాఖ నగరం నిలవటం అది మనకు అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాం. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు వయసుతో 14 సంవత్సరాలకు పైబడిన వాళ్ళందరూ కూడా అర్హతగా దీనికి రావడానికి మోటివేట్ చేయడం జరుగుతూ ఉంది. మేము కూడా 2-3 రోజుల నుంచి కూడా కింది స్థాయి వరకు వార్డ్స్ వరకు కూడా అబ్జర్వ్ చేస్తే ప్రజలు చైతన్యవంతులయ్యారు. ఏ ప్రజలకు కూడా ఇబ్బంది రాకుండా దగ్గరలో ఉన్న వాళ్ళు నడిచి రావడం కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి కొంచెం దూరం ఉన్న ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. వారికి కావాల్సినటువంటి టాయిలెట్ ఫెసిలిటీస్, ఎందుకంటే ఎర్లీ అవర్స్లో వస్తున్నారు, ఇది కొంచెం రిస్క్ టాస్క్ అయినప్పటికీ కూడాను వారికి కావాల్సిన టాయిలెట్స్, వాటరు, వాళ్ళకి కావాల్సిన డ్రై మనం ఫుడ్ కూడా వాళ్ళకి అందుబాటులో కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క వ్యక్తికి కంపార్ట్మెంట్స్ని అలికేట్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి సచివాలయం వారీగా వాళ్ళు లొకేట్ చేసుకున్నటువంటి విధంగా వాళ్ళ ప్లేసుల్లో చేర్చే విధంగా వారికి సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది అయినా కానీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. గత వారం రోజుల నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ పోలీస్ ఒకటి, అదేవిధంగా రెగ్యులరేషన్ 2 కూడా ఏర్పాటు చేయడం. భద్రత దృష్ట్యా రాష్ట్రంలో అత్యున్నత భద్రత కలిగిన ప్రధానమంత్రి గారు ఉంటున్నారు కాబట్టి ఇవన్నీ దృష్ట్యా అందరినీ 5 గంటలకే వారికి నిర్దేశిత ప్రదేశానికి చేరుకోమని చెప్తున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం చేసే దానిలో మీ అందరి సహకారం కూడా అవసరం. ఇక్కడ ప్రధానంగా యోగా అనేది ఒక రోజు కోసమో లేదా రికార్డు కోసం చేయడం లేదు. ఈరోజు చాలామంది మీరు చూస్తూ ఉన్నారు, షుగర్ వచ్చినటువంటి జాయింట్స్ స్టిఫ్ అయిపోవటం, అంతేకాకుండా మనం కోవిడ్ టైంలో ఎక్కువ మందికి లంగ్లో ఎక్స్పాన్షన్ లేదు, ఆక్సిజన్కి తగ్గిపోయాయని చెప్పేసి అందరూ కూడా మనం బ్రెత్ హోల్డింగ్ బాల్స్ కూడా ఇన్హేల్ చేయడం ఇవన్నీ చేశారు. ఈరోజు యోగాలో కూడా అవన్నీ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆరోగ్యానికి మనకి యోగా మన జీవితంలో ఒక భాగస్వామ్యం అనేది చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరుగుతూ ఉంది. మీ అందరూ కూడా మీడియా కూడా ప్రజల్లోకి ఇప్పటివరకు తీసుకెళ్ళడం మీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ 2 రోజుల్లో కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్టిసిపేట్ చేసే సహకారం మీ వైపు నుంచి పూర్తిగా కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను తెలియజేసుకున్నాను. అందరికీ నమస్కారం. ఏదైతే 21వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు వారి ప్రధానిత్వానికి 11 సంవత్సరాలు పూర్తి అవ్వడం, ఏదైతే వారి యొక్క పెట్ బేబీ యోగా చేయడం అనేది 10 ఏళ్ళు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో విశాఖపట్నంలో ఎంచుకుని, ఎందుకంటే ఈ రాష్ట్రం అంతా కూడా
హెల్దీ వెల్దీ హ్యాపీ స్టేట్గా మార్చాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆనందమయంగా ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కోరుకుంటా ఉంటారు. కాబట్టి ఇద్దరు కలిసి ఈ యొక్క తీర ప్రాంతం అద్భుతమైనటువంటి విశాఖపట్నంలో ఎంచుకోవడం నిజంగా ఒక చరిత్ర. ఇది ఒక గ్రేటెస్ట్ ఈవెంట్, గ్లోబల్ ఈవెంట్. ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అమూల్యంగా 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మనం చూస్తూ ఉంటే విశాఖపట్నంలోనే ఈరోజు ఉదయానికి చూస్తే 6 లక్షల పై చిరుకు వారు తప్పకుండా వస్తామని చెప్పేసి కూడా యాప్లో అప్లోడ్ చేసుకున్నారు. సో మీరు వచ్చే వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలని చెప్పేసి జియో మొత్తం కూడా ఇక్కడే ఉండి వాళ్ళు వచ్చి యోగా ఏదైతే టైం చెప్పామో 6:30 to 7:30 ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్ పూర్తిగా పార్టిసిపేట్ చేయడం. అయితే రికార్డ్ మనం అనుకుంటామో రికార్డ్ అనే సెకండరీ థింగ్, బట్ యూ వాంట్ ఎవ్రీబడి టు బి డిసిప్లిన్ అండ్ డూ పర్ఫార్మ్ ద యోగా ఇన్ ద రైట్ టైం రైట్ ప్లేస్ అని చేసేది. అదే కంపార్ట్మెంట్స్ పెట్టాము, పార్కింగ్ కంపార్ట్మెంట్స్ పెట్టాము, అన్నిటికీ టైంకి వచ్చి వాళ్ళు ఎలా చెప్పేసి అందరూ కూడా హ్యాపీగా ఉండాలనేసి ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే ప్రధానమంత్రి గారు దీని ద్వారా మెసేజ్ ఇవ్వాలని చూసి చెప్తాను. ఎందుకంటే ఈ యోగా అనేది ఈ భారతదేశం ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్. అలాంటి గిఫ్ట్ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడం, అది ఇక్కడి నుంచి చేయాలని అనుకోవడం నిజంగా చాలా ఆనందదాయకం. మన విశాఖపట్నం వాళ్ళందరికీ కూడా స్వాగతం పలకాలి. ఈ 4 జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రోజు అన్ని కేంద్రాల్లో కూడా యోగా చేస్తా ఉన్నారు. అది ఒక గ్లోబల్ ఈవెంట్. సో మీ అందరి సహకారం పూర్తిగా ఉండాలని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా ఏదైతే ప్రజాప్రతినిధులందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. పత్రికా సోదరులందరూ కూడా దీన్ని బాగా హైలైట్ చేయాలి. మరి ముఖ్యంగా అయితే 25,000 మంది ట్రైబల్ పిల్లలు, స్కూల్ పిల్లలు మన ఆంధ్ర యూనివర్సిటీలో సూర్య నమస్కారాలు 108 సార్లు చేస్తూ ఉన్నారు. అది కూడా ఒక గిన్నిస్ బుక్ రికార్డు ఉండబోతా ఉంది. అదొక చరిత్ర. సో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు విశాఖ వేదిక అవడం మనందరికీ కూడా చాలా అదృష్టమైనటువంటి విషయం. దీనంతా కూడా అదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా, ఎందుకంటే మనం గత పరిపాలన చూసాం, ఎప్పుడు కూడా ఒక పాజిటివ్నెస్ ఎక్కడా లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో ఇలాంటి పాజిటివ్ కార్యక్రమాలు 100 చేశాము. దాంట్లో ముఖ్యంగా చూస్తే సూలూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్ అవ్వచ్చు, ఒక వైబ్రెంట్ మూడ్ క్రియేట్ చేసాము, ప్రజల్లో ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేశాం. 1924లో ఒకసారి కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ జరగలేదు. గతంలో 14, 10 సంవత్సరాలు చేశాం. దాని తర్వాత మనం చూస్తే మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్, అదొక నిజంగా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆ రోజు నేను కూడా వెళ్ళాను. 8 లక్షల మంది వారికి ఒక ప్రాంతంలో కనపడతారు. అంటే పబ్లిక్ ఒక వైబ్రెంట్ మూడ్లో ఉన్నారు. వాళ్ళకి ఒక జుబిలెంట్ వాతావరణం రావాలని ఉంది తప్ప ఎక్కడ కూడా గత పరిపాలనలో జరిగినటువంటి అన్యాయాలు, అకృత్యాలు జరగకూడదు. కాబట్టి ఒక మంచి మూడ్లో దాన్ని మనం క్షేత్రస్థాయికి తీసుకెళ్దాం. రాబోయే రోజుల్లో కూడా నేను చెప్పినట్టుగా హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కోసం మనం పూర్తిగా కృషి చేద్దాం. వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు కూడా పూర్తిగా కల్పించడం కోసం ప్రభుత్వ యంత్రాంగం అలాగే పొలిటికల్ యంత్రాంగం కూడా పూర్తి సన్నిధంగా ఉన్నాం. స్పెషల్గా ప్రతి ఒక్క కంపార్ట్మెంట్ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తిని అక్కడ పెట్టారంటే ఎంత పకడ్బందీగా చేస్తా ఉన్నామో చూస్తాం. ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరు కూడా స్టాంపీడ్ అవుతున్నారో లేకపోతే ఎక్కువ మంది వస్తారనో భయపడాల్సిన అవసరం లేదు. అందరికీ కావాల్సిన స్పేస్ ఉంది, కావాల్సిన ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈవెన్ ప్రైవేట్ వెహికల్స్ వచ్చే వాళ్ళకు కూడా ప్రత్యేకంగా మేము పార్కింగ్స్ కూడా ఏర్పాటు చేస్తాం. అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి అన్నిటికీ క్యూఆర్ కోడ్లు పెట్టి అద్భుతంగా కార్యక్రమం చేస్తా ఉన్నాం. కాబట్టి పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి ఇది పార్టిసిపేట్ చేయాల్సిందిగా మేము కోరుతాం. థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.